లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 21వ తేదీ శనివారం తిథి అండి. ఈ రోజున మేషరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజు ఒక ఘోరం జరగబోతుంది. మేషరాశి జాతకుల జీవితంలో ఎంతో కీలక మార్పు ఇది. ఈ యొక్క ఘోరాన్ని తెలుసుకుని మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. రాహుకేతువు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నరదృష్టి ప్రభావంతో ఒక గండం కనిపిస్తుంది. ఆ యొక్క ప్రమాదం ఏ విధంగా వస్తుందంటే జాగ్రత్తగా ఉండకపోతే కోల్పోతారు చాలా. కొంతమందికి ఆర్థిక పర విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థిక నష్టం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆర్థిక నష్టం చవిచూసే ప్రమాదమే గోచార రీత్యా కనిపిస్తుంది. జాగ్రత్త. అప్పులు ఇచ్చే విషయం కావచ్చు, ఆర్థిక పర ఒప్పందాల విషయం కావచ్చు, భాగస్వామ్య ఒప్పందాలు కూడా కావచ్చు. ఏమైనా పెట్టుబడులు, షూరిటీ సంతకాలు, ఇటువంటి ఆర్థిక పర విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. విలువైన వస్తువుల విషయంలో ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్త. రాత్రి సమయాల్లో మీ యొక్క ఇంటికి లాక్ వేయాల్సి వస్తుంది. నిర్మానుష్య ప్రదేశంలో రాత్రి వేళల్లో మీ ఇంటికి లాక్ వేయాల్సిన అవసరం రాత్రి సమయాల్లో మీ యొక్క ఇంటికి లాక్ వేయాల్సి వచ్చిన నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఇళ్ల విషయంలో కూడా మధ్యాహ్న సమయంలో కూడాను ఇంటి భద్రత విషయంలో ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క దిన ఫలాల ప్రకారం మీకు లగ్నంలో కేతువు ప్రభావం ఎటువైపు నుంచి అయినా కూడా ప్రమాదాన్ని ఇస్తుంది. చోర భయం కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మరొక ప్రమాదం పొంచి ఉంది. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించడం, ఇలా కోరి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం కాబట్టి జాగ్రత్త. ఈ రోజు దిన ఫలాల ప్రకారం నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు. అపరిచిత వ్యక్తుల వల్ల, ఆన్లైన్ మోసాల వల్ల కూడా మోసపోయే ప్రమాదం ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారిని చూసి ధనం అరువుగా ఇచ్చే చోట అరువు తీసుకోవడం, తేలికపాటి అరువు అని చెప్పి లోన్ యాప్స్ ద్వారా ధనం తీసుకోవడం, ఇటువంటి నష్టాలు భారీగా జరిగే అవకాశం ఉంది. తెలియకుండా ఆ ఊబిలో చిక్కుకుపోవచ్చు. దుష్ట సాంగత్యం విషయంలో జాగ్రత్త. దురలవాట్ల విషయంలో జాగ్రత్త. 1కి 4 సార్లు తొందరపాటు పనులు చేసే విషయంలో జాగ్రత్త. నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోవచ్చు. ఆబాసు పాలయ్యే ప్రమాదం ఉంది. అనవసరపు గొడవల్లో తలదూర్చొద్దు. మీ జీవితం నరకప్రాయమవుతుంది. వారికి వీరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో చిక్కుల్లో చిక్కుకోవచ్చు. ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉంటుందంటే పోలీస్ కేసుల వరకు వెళ్లడం, ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జీవితంలో జరగొచ్చు. ఈ విధంగా ఈ యొక్క గండ ప్రభావం ఉంటుంది. ఆందోళన చెందొద్దు. ప్రమాదం అని చెప్పి రకరకాల భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పరిష్కారం కూడా చేతిలోనే ఉంటుంది. నిత్యం శివారాధన చేసుకోండి. శివనామ స్మరణలో వీలైనంత సమయం గడపండి. అలాగే ఏ పని చేస్తున్నా కూడాను శివ భగవానుని మనసులో లగ్నం చేసుకుని చేయండి. ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకోమని కాదండి, మనసులో స్మరించుకున్నా చాలు.
అంతా మంచే జరుగుతుంది.